నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్పై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో ఈ యొక్క ఇన్స్టా మిగతా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళ యొక్క ప్రభావం వల్ల చాలామంది నష్టపోతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు కూడా బెట్టింగ్ యాప్స్ పట్ల ప్రమోట్ చేశారు. దానికి చాలామంది కూడా నష్టపోయారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. సో సినీ ప్రముఖులపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విధానం ఎలా ఉండబోతుంది, అలాగే ప్రభుత్వం సీనియర్లపైన అలాగే ఈ యొక్క సెలబ్రిటీలపైన ఏమైనా రాజీ ఉంటుందా లేకపోతే యుద్ధం ప్రకటించబోతుందా, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు టీపీసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. రాహుల్ రెడ్డి గారు, మీరు చూస్తున్నారు తాజాగా సినీ ప్రముఖులపైన కూడా ఈ బెట్టింగ్ యాప్ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మీ యొక్క పార్టీ విధానం ఏంటి, అసలు జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు? సతీష్ గారు, యాక్చువల్గా అత్యంత సెలబ్రిటీలు ఎవరంటే సినిమా యాక్టర్లు, సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేసేది ప్రతిదీ కూడా ఇమిటేట్ చేయడానికి చిన్న పిల్లగాడు అంటే అప్పుడే లేస్తున్న పిల్లగాడి నుండి మొదలు పెట్టుకుంటే కాటికి పోయే ముసలోళ్ళ వరకు ఈ హీరో లాగా ఉంటే బాగుండేది, ఈ హీరో లాగా జీవితం గడిపిస్తే బాగుండేది, ఇట్లా ఫైట్ చేస్తే బాగుండేది, ఇట్లా డాన్స్ చేస్తే బాగుండేది అని చెప్పి రకరకాలుగా వాళ్ళని ఫాలో కావడానికి ట్రై చేస్తారు. అట్లాంటప్పుడు ఈ సమాజాన్ని ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఏ రకంగా ఉండాలి? సమాజానికి ఒక దిక్సూచిలాగా సమాజంలో ఉన్న పౌరులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండాలి. అంతేకాని ఈరోజు ఎవరైతే బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేస్తున్న వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళ బెండు తీసే విధంగా తెలంగాణ ప్రభుత్వం బెల్ట్ తీసి మరీ వాళ్ళ మెడలు వంచే ప్రయత్నంలో ఈ రకంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కానీ ఎఫ్ఐఆర్లు కావడం కానీ ఈ విధంగా జరిగింది. ఈరోజు బెట్టింగ్ యాప్లతోటి అనేక మంది యువత ఈజీ మనీకి అలవాటు పడి మద్యపానానికి అలవాటు పడుతున్నారు, వ్యభిచారానికి అలవాటు పడుతున్నారు, ఈజీ మనీ ఏ రకంగా దొంగతనాలకు అలవాటు పడుతున్నారు, అనేకమైన అసాంఘిక కార్యకలాపాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసము ఇంట్లో దొంగతనం చేసి యాప్ల మీద కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. అంటే ఇట్లాంటివి యువత కాదు, సమాజం కాదు, మొత్తం కుటుంబాలే చిత్రమై చనిపోయే స్థితికి కూడా వస్తున్నాయి, ఆర్థికంగా చితికిపోయి. నిన్నటికి మొన్న చూసాం, ఒక ఏపీ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ అధికారి, మంచి మెయిన్ స్ట్రీమ్లో ఉండే అధికారి ప్రభుత్వ సొమ్మును బెట్టింగ్ యాప్లలో పెట్టి ఉన్నదంతా ఉడగొట్టిండు. అది కాస్త బయటపడగానే చిన్న పాప ఒక భార్యతో పాటు ఆయన ఎస్కేప్ అయిపోయి ఆయన సెల్ఫీ వీడియో, ఆయన దీనస్థితి చూడండి. నేను చేసింది తప్పే, 40 లక్షలు 50 లక్షలు వాడుకున్న తప్పే, నా పాపకి ఇప్పుడు తాగించడానికి పాలు కూడా లేని పరిస్థితిలో ఉంది, నన్ను ఆదుకోండి అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో పెట్టిండంటే ఇక ఇంతకంటే దయనీయ పరిస్థితి ఏది ఉండదు. అంటే యాప్లు సమాజాన్ని మేలు చేస్తున్నాయా, కుటుంబాలకు మేలు చేస్తున్నాయా, నష్టం చేస్తున్నాయా అనేది ఈ ఎగ్జాంపుల్ చాలు. అనేక మంది కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది ఈరోజు చిక్కిపోతున్నారు, అసలు చెప్పుకోలేని పరిస్థితులలో ఆర్థికంగా నష్టపోయి అనేకమైన చెప్పలేని పనులు చేస్తూ బతుకుతున్నారు. కాబట్టి దయచేసి సినీ ప్రముఖులు, మీరు అత్యంత సెలబ్రిటీలు, మీరు సమాజానికి ఆదర్శంగా ఉండే విధంగా వాటికి మీ మనీ కోసం, అంటే మీకు డబ్బు వస్తే చాలు సమాజం ఎటువైనా పర్వాలేదు అనే రీతిలో ధోరణిలో ఆలోచించకుండా ఈరోజు మీరు ఒక మానవత్వం ఉన్న మనిషిలాగా నిజమైన హీరోల్లాగా ఆలోచించి సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు మా ప్రభుత్వం అత్యంత అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. ఇట్లాంటి వాటిని ప్రోత్సహించే వాళ్ళనైనా ప్రమోట్ చేసే వాళ్ళనైనా కఠినంగా శిక్షించాలి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే దృఢ నిశ్చయంతో ఈరోజు మా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ హయాంలో కూడా సినీ ప్రముఖులపై చాలా కేసులు జరిగాయి. డ్రగ్స్ సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదైంది, విచారణ కూడా జరిగింది. మళ్ళీ ఆ యొక్క కేసులు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ వచ్చింది. ఇదే తంతు కొనసాగుతుందా లేకపోతే ఇక సీరియస్ యాక్షన్ కూడా సినీ ప్రముఖులపై కూడా తప్పు చేస్తే ఉండబోతుందా? ఇది కేసీఆర్ ప్రభుత్వం కాదు, మాట ఇస్తే తప్పితే తల నరుక్కుంటా అని చెప్పి 100 సార్లు 1000 సార్లు మాట తప్పి తలలు నరుక్కొని అంటే రావణాసుర ప్రభుత్వం లాగా నడిపిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. కానీ రేవంత్ రెడ్డి గారు నిక్కచ్చిగా మాట అంటే మాట మీద నిలబడతారు. ఈరోజు సమాజానికి ద్రోహం చేసే వేటినైనా ఎంత సెలబ్రిటీలు దానిలో ఉన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళను దోషులుగా శిక్షించాల్సిందే, సమాజానికి హితం చేయాల్సిందే అనే ఉద్దేశంతో ఈరోజు వెళ్తున్నారు. డ్రగ్స్ విషయం కూడా కేసీఆర్కు కేటీఆర్కు వాళ్ళ కుటుంబాలకు ఏ రకంగా సంబంధాలు ఉన్నాయో అనే విషయంలో మనము అంటే చర్చల్లో వచ్చింది, నేనన్నది కాదు, మీరన్నది కాదు, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నది కాదు.
అది ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. కాబట్టి మా స్వలాభం కోసం వాళ్ళ స్వలాభం కోసం వాటిని వదిలేసినట్టుగా అప్పుడు అసలు ఎంత హైరాణ వేసిండ్రంటే సెలబ్రిటీలు వస్తున్నారు, ఇక వెంట్రుకలు ఇస్తున్నారు, గోర్లు ఇస్తున్నారు, అదైంది ఇదైంది, వీళ్ళున్నారు వాళ్ళున్నారు అని చెప్పి అనేక మంది ప్రముఖుల పేర్లు వినిపించినాయి. కానీ తీగలాగి మొత్తం ఏమంటారు ఎలుకను పట్టినట్టు అయిపోయింది. కొండను దవ్వి ఎలుకను పట్టినట్టుగా ఆ కేసును మరుగున పడేసింది. ఈరోజు మేము ఆ రకంగా చేయదలుచుకోలేదు. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపాల, యువతను నాశనం చేసే వాటి ఎవరైనా సరే వదిలేది లేదు అనే ఉద్దేశంతో వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అదే రకంగా దీని మీద కూడా యాక్షన్ తీసుకోబోతున్నాం. ఎవరికి సందేహాలు అవసరం లేదు. ఈరోజు యువతను మంచి మార్గంలో పెట్టి వాళ్ళకు ఉద్యోగ కల్పన చేసి వాళ్ళని ఒక మంచి మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని తీసుకొచ్చిండ్రు. ఆ పథకంలో ఎవరైనా కులవృత్తి చేసుకుంటోలైనా, ఏ వ్యాపారం చేసుకుంటోలైనా మంచి మార్గంలో రండి. కష్టపడితేనే కష్టపడితేనే ఫలితం వస్తుంది అనే దానికి మేము దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి మీరు కష్టపడండి, దానికి తగ్గ నిధులు మేము ఇస్తాము, మళ్ళీ దాన్ని తిరిగి తీర్చండి అనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ యువతను నాశనం చేసి, కుటుంబ వ్యవస్థను నాశనం చేసి, మొత్తము ఏమంటారు సమాజాన్ని మరీ ఆర్థికంగా చితికిపోయే విధంగా చేసిన సెలబ్రిటీలను ఎవరిని కూడా వదిలేది లేదు. సో బెట్టింగ్ యాప్లను కొంతమంది మాత్రం లీగల్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ఒక చర్చ నడుస్తుంది. ఇది ఎంతవరకు అవసరము, ఇది నిజంగా అవసరమా ఈ చర్చ? దీనికి ఏం చెప్తారు? అంటే బెట్టింగ్ యాప్లతో లాభపడే వాళ్ళు, అంటే యువతను అడ్డం పెట్టుకొని లాభపడే వాళ్ళు, వాళ్ళ దగ్గర దోచుకునే వాళ్ళు, డైరెక్ట్గా దోచుకునే వాళ్ళు ఒక దోపిడి దొంగల్లాగా వాళ్ళు ఈరోజు చట్టపరం చేయాలంటున్నారు, చట్టపరంగా దీన్ని చేయాలంటున్నారు తప్ప ఎక్కడా కూడా యువతకు నష్టం జరిగే పనులను ఎక్కడా కూడా చట్టబద్ధత చేయాలని ఎవరు కోరుకోరు. మనం చూసాం, చిన్నగా ఏదైనా పని చేస్తేనే దాన్ని తప్పుగా చట్టబద్ధత లేని పనిగా మనం భావిస్తున్నాం. అట్లాంటి టైంలో దీన్ని చట్టబద్ధత చేయాలని మాలాంటి వాళ్ళు ఎవరు కోరుకోరు, సమాజం కోరుకోరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కోరుకోరు. ఎవరో వాటి మీద అలవాటు పడి వాటి మీద జల్సాలు చేస్తున్న వాళ్ళు మాత్రమే చట్టబద్ధత కావాలని కోరుకుంటారు. కానీ అలాంటి చట్టబద్ధతకు ఆస్కారం అనేది ఉండదు. ఒక మహిళగా, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా, ఒక తల్లిగా ఇట్లాంటి వాటికి ఆస్కారం ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట చెప్పండి, బెట్టింగ్ పాల్పడే వారికి ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే ఒకవేళ సినీ ప్రముఖులు కానీ, అత్యంత ముఖ్యమైన వ్యక్తులు కానీ, ఇన్ఫ్లుయెన్సర్ కానీ దీనిపైన ప్రకటనలు చేస్తే మాత్రం వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని సర్కార్ తరఫున ఏం చెప్పబోతున్నారు? నేను అదే అంటున్నా, అంటే సెలబ్రిటీలలో అత్యంత సెలబ్రిటీలు ఎవరంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళను మనం ఫాలో కావడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళు మంచి మార్గంలో మంచి చేసి చూయించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, సమాజానికి హితంగా ఉండే విధంగా కోరుకోవాలి. ఈ రోజు కూడా చూసాం, మా మహిళా కమిషన్ చైర్పర్సన్ తను ట్విట్టర్లో పెట్టారు, ఏదైతే మహిళను ఆట వస్తువులాగా, విలాస వస్తువుగా చూపిస్తూ అసభ్య నృత్యాల పేరుతోటి ఈరోజు సినిమాల్లో చూపిస్తున్నారు. అట్లాంటి వాటికి కూడా అరికట్టకపోతే హెచ్చరికలు జారీ చేసింది, కఠిన చర్యలు ఉంటాయి. అంటే మేము ఎంత నిబద్ధతతో ఉన్నామంటే యువత విషయంలో కానీ, అంటే ప్రతి విషయంలో యువత చెడుదారి పడుతుంది. ఇట్లాంటి డాన్సులు చూడడం వల్లనో, లేకపోతే మద్యానికి బానిస కావడం వల్లనో, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడో, ఏదో ఈజీ మనీ కోసం అలవాటు పడ్డ వాళ్ళకు యువతకు ఒకటే అంటున్నాం, అమ్మ మీరెవరు కూడా కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనది కాదు, అది తాత్కాలికమే ఉంటుంది, అది క్షణభంగురమే, అది క్షణికావేశంలో మనం చేస్తాము, అది క్షణభంగురమే ఉంటుంది తప్ప అది శాశ్వతం కాదు. బెట్టింగ్ యాప్ల పేరుతోటి ఈజీ మనీ కోసం మీ కుటుంబాలను కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ ఆర్థికంగా నష్టపరచద్దు. వాళ్ళ ఆత్మహత్యలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులు కావద్దని చెప్తున్నా. సెలబ్రిటీలు కూడా ఇప్పటికైనా ఎవరైనా మీ ధనదాహం కోసం ఇట్లాంటి యువతతో ఆడుకునే వాళ్ళకు ఖచ్చితంగా చట్టపరంగా శిక్షలు ఉంటాయి. ఇప్పటికి కూడా ఎవరికైనా ఆలోచనలు ఇంకా చేయాలనే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఆ ఆలోచనలను విరమించుకోండి, మంచి మార్గంలో వెళ్ళండి, సమాజానికి మంచిని బోధించండి అని చెప్పి నేను ప్రభుత్వ పరంగా విన్నవించుకుంటాను. థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఈజీ మనీ అనేది ఎప్పటికైనా ప్రమాదమే. కష్టపడి సంపాదించిన డబ్బే అది సరైనది. ఇలా ఈజీ మనీ కోసం బెట్టింగ్ రూపంలో మాత్రం జీవితాలను ఆగం చేయొద్దు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అలాగే సెలబ్రిటీల పేరుతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి బెట్టింగ్ సంబంధించిన యాప్ ప్రమోట్ చేయడం వల్ల కొంతమంది జీవితాలు అయితే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఇలా పాల్పడితే మాత్రం ఎంతటి సెలబ్రిటీలైనా మాత్రం సర్కార్ మాత్రం ఉపేక్షించేది లేదు. మీరు కూడా ఒక సినీ ప్రముఖులుగా ఉన్న పేరు తెచ్చుకున్న వాళ్ళు మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా హుందాగా ఉండాల్సిన అవసరం ఉంటుందని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత రవిల్ రెడ్డి గారు చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.